ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం మనస్ఫూర్తిగా నమ్మి ఒక పనిని మొదలు పెడితే ఎన్ని కష్టాలు రాని, చుట్టుపక్కల వాడు ఎన్ని విధాలుగా అవమానించని, మనం అనుకున్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. విజయం కన్నా అనుభవం చాలా గొప్పది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఈ సిరీస్ పేరు గ్రేట్ హీరోస్. సో ఈ సిరీస్ లో ప్రతి సెషన్ లో మనం ఒక గ్రేట్ హీరోని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ జీవిత ప్రయాణంలో వాళ్ళ ఆలోచనలు, వాటి వల్ల వచ్చిన పరిణామాలు మనం తెలుసుకుందాం. సో ఈ సిరీస్ లో మనం సెలెక్ట్ చేసుకున్న హీరో థామస్ అల్వా ఎడిసన్. మనలో చాలా మంది చాలా సార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం, అసలు నేను అంటే ఎవరు? నాకు తెలిసి నేను అంటే నా ఆలోచనలు, థాట్స్. From thoughts, actions will come. And if thoughts and actions are in right direction, then the result will be in the perfect proportion. ఆలోచనల నుంచి మనం చేసే పనులు వస్తాయి. మన ఆలోచనలు, పనులు సరైన దిశగా ఉంటే దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా సరైనగా ఉంటుంది. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ గ్రేట్ హీరోస్ చనిపోయినా వాళ్ళ ఆలోచనలు మాత్రం మన చుట్టూ బ్రతికే ఉంటాయి. ఒకసారి ఒక మంచి మనిషి ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ మాట నేను చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాను. అదేంటంటే, ఈ లోకంలో గొప్పగా కొత్తగా ఏదైనా తయారు చేద్దామని కానీ కనిపెడదామని కానీ అనుకునే వ్యక్తి జీవితంలో 3 విషయాలు ఎదురవుతాయి. అవి ఏంటంటే, నెంబర్ 1 అవమానం. మనం ఏదైనా గొప్ప పని మొదలు పెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి అవమానిస్తారు. నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా? ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, నువ్వు చేసేస్తావా? నువ్వు మా అందరికన్నా గొప్పవాడవా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం అని మనల్ని అవమానిస్తారు. ఇప్పుడు రెండోది అనుమానం. మనం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కష్టపడి మన ప్రయత్నం కొనసాగిస్తున్నప్పుడు వీడిని చూస్తుంటే చెప్పింది చేసేవాడిలో ఉన్నాడే, నిజంగా అనుకున్నది సాధిస్తాడంటావా అని అనుమానిస్తారు. ఇక మూడోది సన్మానం. మనం అనుకున్నది సాధించిన తర్వాత మనల్ని ఎవరైతే అవమానించి అనుమానించారో వాళ్ళందరూ కూడా పూలమాలతో, సాలువాలతో మనల్ని సన్మానిస్తారు. ఇంతకు ముందు లేని కొత్త కొత్త ప్రేమలతో మనల్ని పలకరిస్తారు. ఆ రోజు మన స్నేహం కోసం, మన పలకరింపు కోసం అందరూ ఎదురు చూస్తారు. ఇదే థామస్ అల్వా ఎడిసన్ జీవితంలో జరిగింది. థామస్ అల్వా ఎడిసన్ అంటే ఒక బల్బు కనిపెట్టాడు అన్న విషయం తప్ప 99.99% జనాలకి ఆయన గురించి ఏమీ తెలియదు. ఆయన ఎంత గొప్పడంటే, ఈ రోజు మనం అనుభవించే ప్రతి సుఖాన్ని కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసనే. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ హిస్ లైఫ్ జర్నీ. శామ్యూయల్ ఎడిసన్ కి 7వ కొడుకు థామస్ అల్వా ఎడిసన్. చాలా పేదరికం. తను చిన్నప్పటి నుంచి చాలా క్యూరియస్. ప్రతి విషయం ఎలా జరుగుతుందో దాని ప్రాసెస్ తెలుసుకుందాం అనుకునేవాడు. మనకి ఎవరైనా మిరపకాయ బజ్జీలు ఇస్తే ముందు వాటిని తినేద్దాం అనుకుంటాం, కానీ థామస్ అల్వా ఎడిసన్ దాన్ని ఎలా తయారు చేశాడో ప్రాసెస్ తెలుసుకుందాం అనుకునేవాడు. ఎడిసన్ చదవడం కన్నా ఎక్కువగా ప్రశ్నించేవాడు. ఒక రోజు ఎడిసన్ ని తన టీచర్ ఇంటికి తీసుకొచ్చి, మీ అబ్బాయికి చదవడం రావట్లేదు, ఇక స్కూల్కి పంపించొద్దు అని చెప్పింది. దానికి సమాధానంగా ఎడిసన్ తల్లి, మా అబ్బాయికి పాఠాలు చెప్పడం మీకు రావట్లేదు అని చెప్పి స్కూల్ మానిపించేసింది. ఇక వేరే స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. తర్వాత వాళ్ళ అమ్మే ఎడిసన్ కి చదవడం, రాయడం నేర్పించింది. ఎడిసన్ తన ఆటోబయోగ్రఫీలో ఏం రాశాడంటే, నా జీవితానికి ఒక అర్థం ఉంది అంటే అది మా అమ్మే. మా అమ్మే నన్ను తయారు చేసింది. మా అమ్మ నన్ను చాలా నమ్మింది. తన నమ్మకాన్ని ఎప్పటికీ బొమ్ము చేయకూడదు అనుకున్నాను. అందుకే ఈ రోజు నేను థామస్ అల్వా ఎడిసన్ గా మీ ముందు నుంచున్నాను అని రాశాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఎడిసన్ కుటుంబం పేదరికంలో ఉండడం వలన తన 12 ఏళ్లకే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. తను ట్రైన్ లో చాక్లెట్స్ అండ్ న్యూస్ పేపర్స్ అమ్మేవాడు. తన 14 ఏళ్ల వయసులోనే గ్రాండ్ ట్రక్ హెరల్డ్ అనే ఒకే పేజీ ఉండే న్యూస్ పేపర్ ని సొంతంగా పబ్లిష్ చేసి ట్రైన్ లో అమ్మేవాడు. కేవలం అందరూ మాట్లాడుకునే గాసిప్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఫిలాసఫీ అండ్ పాలిటిక్స్ పబ్లిష్ చేసేవాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. తన 16 ఏళ్ల వయసులోనే పబ్లిక్ లైబ్రరీకి వెళ్లి టెలిగ్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని కేవలం పుస్తకాలు చదివి తెలుసుకొని స్టాక్ టిక్కర్ అనే ఒక మిషన్ ని కనిపెట్టాడు. ఆ మిషన్ అమ్ముదామని చాలా మంది చూపించాడు, కానీ ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. చివరికి ఆయన ప్రయత్నం ఫలించింది.
ఒక పెద్ద కంపెనీ అప్పట్లోనే $10,000 ఆ మిషన్ కొనుక్కుంది. ఆ డబ్బుతో ఎడిసన్ తన సొంత ల్యాబొరేటరీని సెటప్ చేసుకున్నాడు. దెన్ ఎడిసన్ తన కొలీగ్స్ ని పిలిచి, నేను మనుషులు వాయిస్ రికార్డ్ చేసి దాన్ని తిరిగి వినిపించే మిషన్ ని తయారు చేస్తాను అని చెప్పాడు. దానికి అందరూ ఎడిసన్ ని పిచ్చివాడు చూసినట్టు చూశారు. అప్పుడు ఫోనోగ్రాఫ్ అనే మిషన్ ని కనిపెట్టాడు. అదే తర్వాత గ్రాఫోన్ అయింది, టేప్ రికార్డర్ అయింది, ఇప్పుడు ఐపాడ్ అయింది. ఇప్పుడు మనం మనశ్శాంతి కోసం వినే మ్యూజిక్ సృష్టికర్త థామస్ అల్వా ఎడిసన్. దానితో ప్రపంచమంతా థామస్ అల్వా ఎడిసన్ వైపు చూసింది. అప్పుడు ఎడిసన్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ప్రతి నెల ఒక చిన్న ఆవిష్కరణ చేస్తాను, ప్రతి 6 నెలలకి ఒక పెద్ద ఆవిష్కరణ చేస్తాను అని ప్రకటించాడు. మళ్ళీ ఆయనకి అవమానం తప్పలేదు. అప్పట్లో గ్యాస్ లైట్స్ ఉండేవి, దానికి ఆల్టర్నేటివ్ గా చీప్ గా బల్బుని కనిపెట్టాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. దెన్ అందరి జీవితాల్లో ఆయన వెలుగు నింపాడు. లాంగ్ లాస్టింగ్ ఎలక్ట్రిక్ బల్బుని కనిపెట్టాడు. ఆ బల్బు ఇచ్చిన వెలుగులోనే ఇంకా మనం అందరం జీవిస్తున్నాం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, దేవుడు సృష్టించిన బల్బు ఆ సూర్యుడు రోజుకి 12 గంటలు మాత్రమే వెలిగిస్తుంది. మరి ఎడిసన్ సృష్టించిన బల్బు 24 గంటల్లో వెలిగిస్తుంది. మరి ఇందులో ఎవరు గ్రేట్? మళ్ళీ వెంటనే అనిపిస్తుంది, ఎడిసన్ ని సృష్టించింది కూడా దేవుడే కదా. బల్బుని కనిపెట్టిన వెంటనే ఎడిసన్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ బల్బుని మీ అందరి ఇళ్లలో వెలిగించడానికి కావలసిన చీప్ ఎలక్ట్రిసిటీ DC డైరెక్ట్ కరెంట్ ని నేను తయారు చేస్తాను అని చెప్పాడు. ఆ కరెంటు ఎంత చీప్ అంటే కేవలం ధనవంతులు మాత్రమే క్యాండిల్స్ కొనుక్కుంటారు, పేదవాళ్ళు ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారు. అంటే క్యాండిల్స్ కన్నా ఎలక్ట్రిసిటీ అంత చీప్ గా ఉంటుందని. అప్పుడే బొగ్గుతో నీళ్లను మరిగించి స్టీమ్ ని పుట్టించి స్టీమ్ లో ఉన్న పవర్ తో జనరేటర్స్ ని రన్ చేసి జనరేటర్స్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేశాడు. సో ఇమాజిన్ వన్ డే జస్ట్ 24 hours వితౌట్ పవర్. దెన్ డిఫరెంట్ పొజిషన్స్ లో తీసిన ఫొటోస్ అన్ని ఒక స్ట్రిప్ పైన పెట్టి సెకండ్ కి 24 ఫొటోస్ మూవ్ చేస్తే ఆ ఫొటోస్ అన్ని కూడా కదిలే బొమ్మల్లా కనిపిస్తాయి అనే ప్రిన్సిపల్ యూజ్ చేసి మోషన్ పిక్చర్ కెమెరాని కనిపెట్టాడు. ఇప్పుడు తీసే సినిమాలన్నీ ఆ కెమెరాతోనే. ప్రతి చిరంజీవి, బాలకృష్ణ, ఉపేంద్ర, సంపూర్ణేష్ బాబు వీళ్ళందరి ఫ్యాన్స్ కూడా థామస్ అల్వా ఎడిసన్ ఫ్యాన్సే. ఎడిసన్ ఫిల్మ్ స్టూడియోని స్థాపించి 1200 మోషన్ పిక్చర్స్ తీశాడు. మనం నడిపే కారు బ్యాటరీని తయారు చేసింది థామస్ అల్వా ఎడిసనే. మనం ఎక్స్రే కి యూజ్ చేసే ఫ్లోరోస్కోప్ ని కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసనే. ఎడిసన్ బల్బును ఒకటే కనిపెట్టాడు అనుకుంటారు, కానీ ఒక బల్బును వెలిగించడానికి 360 కొత్త ఆవిష్కరణలు చేశాడు. కండక్టర్స్, స్విచ్చెస్, జనరేటర్స్, సాకెట్స్, రెజిస్టర్స్ ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. సో 360 కొత్త ఇన్వెన్షన్స్ కలిస్తేనే బల్బు వెలిగింది. ఎడిసన్ ఏ రోజు 4 నుంచి 5 గంటల కన్నా ఎక్కువ పడుకునేవాడు కాదు. మీకు తెలుసా, రోజుకి 6 గంటలు పడుకునేవాడికి రోజుకి 12 గంటలు పడుకునేవాడికి ఉండే తేడా? వీళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టి ఒకే రోజు చచ్చిపోయినా రోజుకి 6 గంటలు పడుకునేవాడు 25 సంవత్సరాలు ఎక్కువ బ్రతికినట్లు లెక్క. సో ఒకే జన్మలో ఎక్కువ కాలం బ్రతకాలంటే అవసరమైనంత మాత్రమే నిద్రపోండి. ఎడిసన్ మొదటి బల్బు కనిపెట్టడానికి ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒక జర్నలిస్ట్, మీరు బల్బు కనిపెట్టడానికి ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే దానికి ఎడిసన్, బల్బుని ఎలా తయారు చేయాలో ఒక విధంగా మాత్రమే మీకు తెలుసు, అది కూడా నేనే మీకు చెప్పాను, కానీ బల్బు ఎలా తయారు చేయకూడదో 10,000 విధాలుగా నాకు మాత్రమే తెలుసు అని చెప్పాడు. వాట్ ఏ గ్రేట్ వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఇంతకన్నా గొప్పగా పాజిటివ్ థింకింగ్ డెఫినేషన్ ఎవరిస్తారు? ఎడిసన్ డయాబెటీస్ తో చనిపోయాడు. ఒకవేళ ఆయన ఇంకొక 20 సంవత్సరాలు ఎక్కువ బ్రతికుంటే మనం ఇప్పుడు ఉన్న దానికన్నా 200 సంవత్సరాల ముందు ఫ్యూచర్ టెక్నాలజీని మనకి ఇచ్చేవాడు. ఆయన చనిపోయిన రోజు రాత్రి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్న లైట్లు బయటికి తీసుకొచ్చి ఆకాశంలోకి లైట్లు వేసి ఉంచారంట. ఆయనకి ఈ విధంగా థ్యాంక్స్ చెప్పారు. సార్ ఎడిసన్ సార్, వి సెల్యూట్ యు సార్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.